బ్రో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎక్కువ ఇష్టం, మూవీస్లో ఎక్కువ ఇష్టం మీకు? మూవీస్లో ఇష్టం, పొలిటికల్గా కూడా ఇష్టం. ఆయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు బ్రో. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, చాలా మంది టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి చాలా వరకు చాలా మాట్లాడుతున్నారు. నీ అభిప్రాయం ఏంటి? అందరికీ తెలియాల్సిన ఆయన గురించి అవసరం లేదు బ్రో. తెలియకుండా ఎన్నైనా తెలిసి మాట్లాడమన్నారు. ప్రతి ఒక్కరు పాజిటివ్గా మాట్లాడుతూ ఒకరు నెగిటివ్గా మాట్లాడతారు. అది కాదు మ్యాటర్ ఏంటి, పూర్తిగా ఆయన చేసేది అందరికీ తెలుసు. ఆయన చేస్తుంది ఏంటో చేసేది ఏంటో. ప్రజెంట్ ఆయన రాజకీయాల్లోకి వచ్చారంటే ఆయన చాలా చేశాడు, చాలా చదివాడు. ఆయన గురించి మాట్లాడే హక్కే వాళ్ళకి లేదు బ్రో, నెగిటివ్గా. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ అన్నారు కదా, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఈ టైప్లో తిట్టారు కదా. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, తెలుసుకొని మాట్లాడాలి బ్రో. తెలియని వాడు ఎవరైనా మాట్లాడతాడు బ్రో, అర్థమవుతుందా? ఆయనకి ఏం తెలిసని మాట్లాడతాడు. ఆయన గురించి ఒకళ్ళ గురించి మనం ఆయన వయసు అంత సరిపోదు, ఆయన సినీ ఫీల్డ్ కింద ఈ అనుభవం అంత సరిపోదు మాట్లాడేదానికి. ఆ అబ్బాయిని చూసాడు ఎలా ఉన్నాడు, ఆడు మొక్కడు పెట్ట మొక్కం వేసుకుని ఆడు ప్రతి వాడు మాట్లాడేవాడు ఆయన గురించి. అది పవన్ కళ్యాణ్ అంటే అభిమానమా నమ్మకం? రెండు బ్రో. నమ్మకం ఉంది, అభిమానం ఉంది. అభిమానం అనేది సినిమాల్లో, నమ్మకం అనేది ఇప్పుడు మన రాజకీయాల్లో. మనం ఓటేసి మనం గెలిపించుకున్నది అదే నమ్మకం. రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి చాలా వరకు ఇంట్లో వాళ్ళని తిట్టారు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టారు. పోసాని కృష్ణమూర్తి ఇలా తిట్టడం మీకంటూ ఏమనిపించింది బ్రో? చెప్పనా బ్రో, ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆయన అంటే బయట ఎన్నోసార్లు అన్నారు పవన్ కళ్యాణ్ నాకు అభిమానం కదా, 10 రకాల మాట్లాడుతూ 10 రకాలుగా మాట్లాడి ఎన్ని మాటలు చల్లవగా నిజమేదో అందరికీ తెలుసు బ్రో. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఒక్కోసారి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం నాకు సినిమాల్లో అది ఇదని మాట్లాడు, రాజకీయ పరంగా చూస్తే ఆయన వేరేగా మాట్లాడతాడు. అది కాదుగా పూర్తిగా ఆయన ఏంటో తెలుసు. ఆయన తెలిసినప్పుడు 10 రకాలుగా అందరూ మాట్లాడించి అది అన్ని నిజాలు అయిపోగా, పోసాల మురళీ గారు మాట్లాడారంటే అన్ని నిజాలు అయిపోగా. అవి ఏదైనా నిజమైనది ఉంటుంది, అది ఆ నిజాన్ని బట్టే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు కమింగ్ టు పొలిటికల్లో క్లారిటీ ఉంది. మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లి మూవీ వస్తుంది కదా, ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? పొలిటికల్లో ఉన్నారు కదా, చాలా గ్యాప్ వచ్చింది, ఈ మూవీ వచ్చిద్దో రాదు అని చెప్పి చాలా ఆలోచనలు ఉన్నాయి. దీని మీద నీ అభిప్రాయం? సింహానికి చెప్పాలి యాక్టింగ్ గురించి, చెప్పండి బ్రో. ఆ యాక్టింగే ఇదే వేట ఆట అర్థమవుతుంది. గ్యాప్ వచ్చింది కదా, అంటే ఏమైనా క్రేజ్ తగ్గిద్దంటారా? అలా అన్నయ్య చెప్పాడు డైలాగు, గ్యాప్ వచ్చినా సరే ఎక్కడికి పవర్ తగ్గదని. ఆయన గురించి కూడా చెప్పాలా బ్రో కొత్తగా మనం. ఈ మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఈ సాంగ్ ఎలా అనిపించింది? మాట వినాలి సాంగ్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా. పర్వాలేదు బ్రో, సినిమా పరంగా దాని కంటెంట్ తగ్గట్టు ఆ సాంగ్ పెట్టాడు. ఓకే, సాంగ్ అయితే బాగానే ఉంది. అది సినిమా ఎలా ఉంటుందని ఇంకా కొత్తగా చెప్పనవసరం లేదు. గ్యాప్ వచ్చినా కూడా ఆయన మూవీస్ బాగానే ఉంటాయి ఆల్మోస్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ బ్రో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఆయన మూవీస్లో ఎక్కువ ఇష్టం, పొలిటికల్ ఎక్కువ ఇష్టం? పొలిటికల్. ఎందుకు బ్రో పవన్ కళ్యాణ్ అంటే అంత లైకింగ్, పొలిటికల్ ఎందుకంటే ఇష్టం మీకు? ఆయన రూలింగ్ బాగుంటుంది, కరెక్ట్గా చేస్తున్నారు ఆయన రూలింగ్. మరి చాలా మంది రీసెంట్గా కామెంట్ చేశారు కదా ఆపోజిట్ వాళ్ళు, లైక్ ఎలా అంటే ఆయన కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితం మొత్తానికి ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఈ కామెంట్ మీద నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అలా చెప్పుకుంటారు, వాళ్ళు కనపడాలంటే వాళ్ళు అలా చెప్పుకుంటారుగా మరి. అంతే, వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ని డైలాగ్ చేస్తే ఫ్రేమ్ తెచ్చుకోవడం కోసం. అంతే బ్రో. కమింగ్ టు మరి పవన్ కళ్యాణ్ గారు నేను అప్ అండ్ డౌన్ ఫేస్ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్కి పొలిటికల్లో కెరియర్లో ఏమైనా డ్యామేజెస్ వస్తాయంటారా రాబోయే రోజుల్లో? రావు బ్రో, ఆయన సీఎం అవుతాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పొజిషన్ కూడా పీకేద్దాం అన్నట్టుగా కొంతమంది అన్నారు కదా, దీని మీద నీ అభిప్రాయం ఏంటో? ఒకవేళ డిప్యూటీ సీఎం పొజిషన్ పీకేస్తే ఆయన పరిస్థితి ఏంటంటే అసలు ఏం చెప్తారు? పేకర్ బ్రో, ఆయన అసలు మామూలు డిప్యూటీ సీఎంగా సీఎం అవుతాడు కొన్ని రోజుల్లో, వెయిట్ చేస్తాను. ఓకే, మీకైతే అభిప్రాయం, నీకైతే సీఎం పొజిషన్లో హై లెవెల్లో ఉంది మీ ఇలాంటి యూత్కి. నిజంగా రాబోయే రోజుల్లో అంత మంచి పనులు చేస్తూ లీడర్ పొజిషన్లో ఉండి ప్రజలకు దగ్గరలో ఉండి మంచి లీడర్గా కనపడతాడంటారు, ఈయన కూడా రాంగ్ రూట్లో వెళ్తారంటారు? వెళ్ళడు బ్రో, అసలు రాంగ్ రూట్. మనకు మంచి గురించే వచ్చాడు కదా, ఆయన మంచి గురించే నిలబడతాడు. ఇంకా అసలు బ్యాక్ అయితే స్టెప్ అయ్యాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి పొలిటికల్ పరంగా మీకు ఇలా చెప్తున్నారు, మరి మూవీ పరంగా హరిహర వీరమల్లి మూవీ ఒకటి వస్తుంది కదా, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? నీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది బ్రో. మూవీస్ ఆయన ఎప్పుడు ఏ మూవీ అయినా ఆయన బాగుంటుంది, బాగోకండి ఎప్పుడు ఉండదు. ఆయన హరిహర వీరమల్లి మూవీలో మాట వినాలి సాంగ్ అనేది పాడారు కదా, ఈ సాంగ్ ఎలా అనిపించింది? ఆయన ఓన్ వాయిస్తో పాడారు, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్తో పాడారు, మీకంటూ ఏమనిపించింది? ఆయన ఓన్ బాగుంటుంది, ఆయనది సొంతది. ఈ మాట వినాలి సాంగ్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, బాలేదని చెప్పి. కావాలని ట్రోల్ చేస్తున్నారంటారు, నిజంగా బాలేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కావాలని ట్రోల్ చేస్తున్నారు బ్రో. ఇప్పుడు వాళ్ళకి కనపడాలని మరి చెప్పాను ఇందాక, వాళ్ళు ట్రెండ్లోకి రావాలి, మా పవన్ కళ్యాణ్ తగ్గిపోవాలి రూలింగ్లో అని అలా చెప్తున్నారు, అంతే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైనా చూసారంటే అసలు ఏం చెప్తారు? ఆయన చూస్తే చాలు బ్రో, ఆనందం. ఇంకా అక్కడ ఎంతో ఆనందం వచ్చేద్దాడ. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లి ఏపీకి ఇలాంటి యూత్కి సపోర్ట్ ఉంటాడంటారా? నెంబర్ 1 ఉంటారు ఆయన. యూత్ గురించే ఆయన వచ్చింది, యూత్ గురించి, లేని వాళ్ళ గురించి వచ్చింది ఆయన. బేసికల్లీ వన్ వర్డ్లో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఈజ్ కింగ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మూవీస్లో ఎక్కువ ఇష్టం, పొలిటికల్ ఎక్కువ ఇష్టం మీకు? రెండింటిలో. ఓకే, మరి చాలా మంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీసెంట్గా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చాలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది రాబోయే రోజుల్లో కెరియర్? అవునా? ఎందుకు? అంతే, ఆయనకుండేది కాబట్టి ఏముండదు. ఓకే, బేసికలీ పవన్ కళ్యాణ్ గారు చాలామంది అంటే కొంతమంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కార్పొరేట్గా ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, రీసెంట్గా జీవితంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యేగా అన్నట్టు కొంతమంది ఆపోజిట్ వాళ్ళు అన్నారు. దీని మీద నీ అభిప్రాయం ఏంటి?
అలా ఏం ఉండదు బ్రో. నెక్స్ట్ అయితే సీఎం. ఓ మై గాడ్, ఏంద్ర అంత కూల్గా చెప్పేస్తుంది అంత సీఎం అని? అంతే మరి. అంతేనా? అంతే. అంటే అంత అభిమానమా నమ్మకమా ఆయన మీద ఏంటి మీకు? రెండు. ఓకే, కమింగ్ టు ఇటుపక్క చూస్తున్నారు కదా, మూవీస్ పరంగా ఈసారి ఏ రేంజ్లో ఉండిపోతుంది, ఎలా ఉండిపోతుంది? హరిహర వీరమల్లి మూవీ వస్తుంది కదా, ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇటుపక్క పొలిటికల్ బిజీ అయిపోయాడు, అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు, మరి ఏంటి మూవీస్ పరంగా వస్తాయి రావా క్రేజ్? వస్తాయి బ్రో. అవునా? అంటే ఈ మూవీ ఏ రేంజ్లో ఉండిపోతుంది? ప్రీవియస్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు కూడా కనబడిద్ది అంటారా, కామన్గా ఉండిద్ది అంటారా? ఇంకెక్కువ ర్యాంపే. పొలిటికల్లో ఉన్నారు కదా, క్రేజ్ తగ్గిద్దేమో? అలా ఎందుకు ఉండిద్ది? ఇది వేరు అది వేరు కదా. అంతే అంటారా? అదే క్రేజ్ ఉండిద్ది అంటావా? అదే ఉండిద్ది, ఇంకా ఎక్కువే. చింపేసింది. థియేటర్ ఎలా ఉంటాయి మూవీస్ వస్తే? చింపేస్తాయి ర్యాంపే. మరి అదే విధంగా దీంట్లో మాట వినాలి సాంగ్ పాడారు హరిహర వీరమల్లి మూవీలో, ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? మాట వినాలి సాంగ్ అనేది ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది బ్రో. దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా బేసిక్గా. ఆ ట్రోల్దే ఉంది, అవన్నీ కామన్. అవునా? ఏమో పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు, మూవీస్ పరంగా షేక్ ఇస్తున్నారు కానీ నిజమైన ఫీడ్బ్యాక్ ఇవ్వట్లే, ఎప్పుడు వచ్చేది మూవీ అని డేట్ కూడా చెప్పట్లా, మూవీస్ వస్తాయి రావా అని చెప్పి ఆలోచనలో ఉండిపోయారు కదా చాలా మంది. అంటే లే బ్రో, టైం పట్టినా వస్తుంది. అవునా? పవన్ కళ్యాణ్ మీకు రాబోయే రోజుల్లో మంచి లీడర్గా కనబడతారంటారు ఏపీకి, ఈయన కూడా కామన్గా ఉంటారంటారా? కనిపిస్తాడు బ్రో మంచి లీడర్గా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మూవీస్ పరంగా చూస్తే? అత్తారింటి దారి, అంటే అబౌట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పిఎస్పీకే.